హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్మాల్ రిక్వెస్ట్ అండి, పక్షులకి మీ విండో ఏరియాలో టెర్రస్ మీద వాటర్ పెట్టండి. డాగ్స్కి ఏమో మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ పల్లీల చట్నీ అండి. ఇది పర్ఫెక్ట్ సైడ్ డిష్ ఫర్ ఎనీ టిఫిన్ ఐటమ్. ఇలా పల్లీలు వేయించేసుకోవాలండి. సిమ్లో పెట్టి వేయించుకోవాలి, హైలో పెట్టి వేయించుకోవాలంటే మాడిపోతాయండి. ఇప్పుడు వేగిపోయి ఇవి సపరేట్గా ప్లేట్లో తీసేసుకోవాలి. బాండీలో 2 టేబుల్ స్పూన్స్ నూనె వేయాలండి. 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు వేయాలి. 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఒక 10 నుంచి 12 దాకా ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలండి. టీ స్పూన్ ఇంగు కూడా వేసి వేయించుకోవాలండి. పోపు ఇలా వేయించాలి. స్టవ్ ఆఫ్ చేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి పోపు అండ్ పళ్ళు వేయించుకున్న పల్లీలు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి. మీనివల్ల మనం కొంచెం ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నానేసుకోవాలండి. కొంచెం ఈ మాత్రం చింతపండు వేసి నానేసుకోవాలండి. మామూలు నీళ్ళని, వేడి నీళ్ళు అక్కర్లేదు. ఇలా గ్రైండింగ్ జార్ చేసుకుని పోపు పల్లీలు అన్నీ చల్లారిపోయాయి కదా, అన్నీ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేయాలండి. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసి ఫస్ట్ గ్రైండ్ చేయాలి. ఫస్ట్ ఒకసారి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత బెల్లం యాడ్ చేసేయాలండి. బెల్లం ఒకవేళ తీపి ఇష్టం లేదనుకుంటే కూడా బెల్లం అవాయిడ్ చేయొచ్చండి, కానీ బెల్లం యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండుని నీళ్ళతో సహా వేయాలండి. ఇంకొంచెం అవసరం అయితే నీళ్ళు కూడా పోసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. పలచగా చేసుకోవాలంటే కొంచెం పలచగా చేయాలంటే వాటర్ యాడ్ చేయాలండి. వాటర్ యాడ్ చేసినప్పుడు కొంచెం ఉప్పు కూడా యాడ్ చేయాలి, లేకపోతే ఉప్పు తక్కువ అవుతుంది. ఈ చట్నీని మనము ఇడ్లీలతో కానీ, దోశలతో కానీ, ఎనీ టిఫిన్ ఐటెంతో కానీ, అన్నంతో కూడా చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ టు గెట్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి.